మన ప్రధాని మోదీ గారికి ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటిది బీహార్లోని ఒక చిన్న పల్లెటూరికి చెందిన యువకులు ఆయనను హత్య చేయడానికి కుట్ర పన్నారంటే మీరు నమ్మగలరా? అంతేకాదు, ఏకంగా అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సిఐఏకే ఆఫర్ ఇచ్చారట. బీహార్లోని బక్సర్ జిల్లాలో ఈ సంచలన ఘటన వెలుగు చూసింది. పక్కా సమాచారంతో పోలీసులు 3 యువకులను అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడి పేరు అమన్ తివారీ. ఇతను ఏకంగా అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏకి ఒక ఈమెయిల్ పంపాడు. అందులో ఏముందంటే, మాకు భారీగా డబ్బులు ఇస్తే సరిగ్గా 22 రోజుల్లో పీఎం మోదీని మట్టు పెడతాం అని ఒక డీల్ మాట్లాడే ప్రయత్నం చేశాడు. వెంటనే అలర్ట్ అయిన మన పోలీసులు వాళ్ళ ఇళ్లపై రైడ్ చేసి ల్యాప్టాప్లు, మొబైల్స్ సీజ్ చేశారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ అమన్ తివారీకి ఇదంతా కొత్తేం కాదు. 2022లో కోల్కతా ఎయిర్పోర్ట్ ను హ్యాక్ చేస్తానని బెదిరించి అప్పట్లో అరెస్టు కూడా అయ్యాడు. ఈ కుర్రాళ్ల వెనుక ఇంకెవరి హస్తమైనా ఉందా అని దర్యాప్తు సంస్థలు ఇప్పుడు లోతుగా విచారిస్తున్నాయి. అదృష్టవశాత్తు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పోలీసులు అలర్ట్ గా ఉండడంతో ఒక పెద్ద ముప్పు తప్పింది. కానీ పబ్లిసిటీ కోసమో లేక డబ్బు కోసమో యువత ఇలాంటి దేశ విద్రోహ పనులకు తెగబడటం ఎంతవరకు కరెక్ట్? కింద కామెంట్స్ లో చెప్పండి. మన దేశ భద్రత గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.